ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలోని మధురవాడ డిపో వద్ద 2 రోజుల పాటు ధర్నా గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ డివిజనల్ కార్యదర్శి ఏకే శివాజీ మాట్లాడుతూ సంస్థ వీసీఎండీ ఇచ్చిన మెమొరాండంలో గల అంశాలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అక్రమ సస్పెన్షన్లు ఆపాలని, 4 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ప్రమోషన్లు ఇవ్వాలని సూచించారు. గ్యారేజ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి ఓడీలు ఇవ్వాలని కోరారు. రీజనల్ కోశాధికారి కె చిట్టిబాబు మాట్లాడుతూ జీవో నెంబర్ 114లో పొందుపరిచిన మేరకు నైట్అవుట్ అలౌవెన్స్లు చెల్లించాలని, ఆఫీస్ సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలు, ఆన్ కాల్ డ్రైవర్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మధురవాడ డిపో కార్యదర్శి ఎస్బి బాబు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర కమిటీ తీసుకునే నిర్ణయానికి మధురవాడ డిపో కట్టుబడి ఉంటుందని తెలిపారు. మనం ఏర్పరచుకున్నాం. దాన్ని తొంగలోకి తప్పి ఈ మధ్య కాలంలో మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ చిన్న చిన్న వాటికి కూడా 20 రూపాయల కలెక్టర్ కేసులకి చెయ్యిన దాన్ని కూడా దాన్ని ఏదైతే డీటెయిల్ సృష్టించి మరి ఏదైతే చేస్తున్నారో దానికి సస్పెన్షన్లు రిమూవల్ అనేది వెంటనే ఆపాలని రాష్ట్ర డిమాండ్ చేస్తుంది. అలాగే 4 సంవత్సరాలుగా ఇంచుమించు 4 సంవత్సరాలుగా అయిపోయింది ప్రమోషన్లు, ఎవరికి కూడా ప్రమోషన్ రాలేదు. నాకైతే ఆశ్చర్యం, సుమారు 36 సంవత్సరాల నుంచి నేను మరి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు. ఏదైతే జీతాలు ఇవ్వట్లేదో వెంటనే మరి సెక్యులర్ ప్రకారం మనకి ఇవ్వాలని ఉంది. ఎంబీబీఎస్ డాక్టర్ ఇచ్చినా సరే వెంటనే ఇవ్వాలని ఉంది, కానీ ఇవ్వట్లేదు.